నియోజకవర్గం పరిధిలోని విక్రమసింహపురి యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. సహకరించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సోమిరెడ్డి. ప్రస్తుతం ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్న కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఈసీఈ విభాగాల్లో తరగతుల నిర్వహణకు నిర్ణయం. ఒక్కో విభాగంలో 60 నుంచి 240 మంది విద్యార్థుల ప్రవేశాలు. బీసీ విద్యార్థుల భోజన వసతి కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం. గొలగమూడిలోని బీసీ గురుకుల పాఠశాలలో జూనియర్ కళాశాల ఇప్పటికే ప్రారంభం. ప్రభుత్వ నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత గారికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 240 సీట్లు ఇప్పుడు జాయిన్ అవుతారు. 240 మంది స్టూడెంట్స్. అదే 4 ఇయర్స్ కోర్స్ అక్కడనే జరుగుద్ది. ఇంజనీరింగ్ కాలేజ్ సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో విక్రమసింహపురి యూనివర్సిటీలో శాంక్షన్ కావటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. అట్లే ఈ గొలగమూడిలో మహాత్మా జ్యోతి పూలే గురుకుల పాఠశాల రెసిడెన్షియల్ స్కూల్లో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేశారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ పిల్లలు కూడా జాయిన్ అయిపోయినారు. అంటే అక్కడ జూనియర్ కాలేజీ రెసిడెన్షియల్ స్కూల్ గొలగమూడిలో మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో అప్గ్రేడ్ చేసి 10th వరకు ఉండింది. ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీ శాంక్షన్ అయిపోయింది. అది కూడా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ జాయిన్ అయిపోయినారు. విక్రమసింహపురి యూనివర్సిటీ కాక్టూర్లో అదే వెంకటాచల మండలంలో యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ అయింది. 4 కోర్సులు, 240 మంది సీట్లు వస్తాయి. అది కూడా ఒక చాలా సంతోషమైన విషయం. అట్లా ఇంకొకటి ఏంటంటే విక్రమసింహపురి యూనివర్సిటీలో బీసీ సంక్షేమ హాస్టల్ పథకం విజయవంతంగా అమలవుతుంది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా అక్కడున్న బీసీ స్టూడెంట్స్కి మొత్తం భోజనం కంప్లీట్, విద్యార్థులపై ఆర్థిక భారం లేకుండా హాస్టల్లో భోజనం నాణ్యత, పోషక విలువలతో కూడిన భోజనం సప్లై చేసేదానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. వీటన్నిటికీ లోకేష్ బాబు గారికి రుణపడి ఉన్నాం. ఇది చిన్న విషయం కాదు. ఇది అక్కడ ఉండే బీసీ స్టూడెంట్స్ మంత్లీ ఇంతని కట్టి భోజనం చేసేవాడు. ఇప్పుడు ఫ్రీగా భోజనం పెట్టే విధంగా శాంక్షన్ చేయటం ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఈ పథకం అంతా ప్రయోజనం పొందుతారు. ఆన్ ద హోల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ శాంక్షన్ చేసిన లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అక్కడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ గొలగమూడిలో జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసేదానికి బీసీ వెల్ఫేర్ మినిస్టరు సవితి గారు కూడా లోకేష్ బాబు గారితో కూడా ఆమె కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 2 రావటం సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో నిజంగా నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. నేను లోకేష్ బాబు గారికి అక్కడ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ అంతకుముందు నడిచింది, తర్వాత ఎందుకో కారణాల వల్ల ఆగింది. దాన్ని మళ్ళీ తిరిగి ప్రారంభించాలని కోరినప్పుడు లోకేష్ బాబు గారు యాక్సెప్ట్ చేశారు. ఈరోజు శాంక్షన్ చేసినారు. అట్నే సవిత్ గారికి కూడా అక్కడ జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయమని చెప్పేసి ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీకి లోకేష్ బాబు గారికి లెటర్ పెట్టాను. అక్కడ జూనియర్ కాలేజీకి సవితి గారిని రిక్వెస్ట్ చేశాను. వాళ్ళిద్దరు యాక్సెప్ట్ చేశారు. చాలా సంతోషంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను.